పరీక్ష రాశాను అసలు 10 days బ్యాక్ ఏమైతే మాకు తెలియదు ఓన్లీ జస్ట్ వర్క్ అవుతుంది పంపించేస్తున్నాం కానీ తెలుసు వచ్చేసినాం 1 week నాకు మెసేజ్ వస్తున్నాం అంటే నేను పంపించాను సరే తర్వాత చిన్నగా తెలిసింది కానీ పిడిచి వచ్చింది అసలు తెలియదు. నా కొడుకు 2 రోజులైంది సార్ పోయి మంగళవారం పోయిండు శుక్రవారం కడుపు నొప్పినే కాల్ చేసింది సార్ సచిన శివని తీసుకొచ్చి అడేది నాకేం తెలియదు మొత్తం పచ్చబడిపోయిండు సార్ పాపని కూడా చెప్తలేరు నమ్మే వెళ్తారు సార్ వాళ్ళే తల్లిదండ్రులు అనుకున్నారు ఇట్లా కడుపు కోత పెడుతున్నారు స్కూల్లో పాము వేరే ఆహారం ఏమైందా వేరేదైందా తెలుసుకుంటే మొదటిసారిగా మీరు ఎక్కడ బయట మీరు ఏం చదువుతున్నారు పిల్లలు కూడా హాస్టల్లో జరిగిన విషయం అన్న చెప్పాలి కదా సార్ ఇంతమంది కడుపు పోతే ఎట్లా సార్ చెప్పి నా కొడుకు పోయిండు ఇంకా అంతమంది పిల్లల భవిష్యత్తు అడు ఉంది సార్ ఎట్లా సార్ మీరు చెప్పారు అందరు వాళ్ళని నమ్మే వేసినాం కదా సార్ నాకు జరిగినట్టు ఇంకా జరుగుతుంది ఎట్లా సార్ మీరు తల్లిదండ్రులుగా భావించి చేస్తున్నారు హాస్టల్లోనే చదువుకున్నాను కాకపోతే నేను ఇక్కడ ప్రైవేట్ నేను చేయలేము వచ్చి మాకు ధైర్యం అన్నీ ఉంటావా వస్తావా పోయిందే అనుకోసం కొడుకు వ్యాధిలో మేము ఒక ఆలోచన ఇస్తున్నాం ఒక అన్ని హాస్టళ్ళు సార్ తిరిగి మేమంతా విన్నా ఒక మాట వేరే తగ్గడానికి కావాలి తిరిగి మేమే తిరుగుతాం తిరిగి ఎక్కడెక్కడైనా కనీసం ప్రభుత్వ దృష్టి కన్నా తీసుకొస్తాం సమస్యలు ఇంకెవరో కావాలి సార్ వేరే రకంగా ఏమైనా అయితే వేరు కానీ అనారోగ్యం వేరు అన్యాయంగా నమ్మి తల్లిదండ్రులు నమ్మి ఆడేస్తే ఇటు జరుగుతుంది తల్లిదండ్రులకు నచ్చుతుంది ప్రభుత్వమే తల్లిదండ్రులకి ప్రభుత్వం హాస్టల్ చేసినాం పని చేస్తాం కొడుకు కోసం నువ్వు అన్న మాట కోసం ఆ పని చేస్తాం వేరే వాళ్ళకి ఎవరికైనా జరుగుతుంది జరిగిన మీరేం చేస్తారు ఇక్కడ మీరు ఎక్కడ హైదరాబాద్ మీకు ఆర్టిస్ట్ ఉన్నారా కొంత పార్టీ తరఫున పెట్టుకో సారీ